హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. లాస్ట్ క్లాస్లో అసలు మనం పోర్ట్స్ అండ్ ప్రోటోకాల్స్ ఓవర్వ్యూ తెలుసుకున్నాం. అసలు పోర్ట్ అంటే ఏంటి, ఒక ప్రోటోకాల్స్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ రూల్స్. పోర్ట్ అంటే ఒక అసైన్ నెంబర్ చేసే అసైన్ నెంబర్కి, ప్రోటోకాల్కి అసలు ప్రోటోకాల్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ రూల్స్. సో ఇప్పుడు ఈ సెషన్లో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే పాపులర్ పోర్ట్స్ అండ్ ప్రోటోకాల్స్. సో అసలు ఏ ప్రోటోకాల్ మీద ఏ పోర్ట్ నెంబర్ త్రూ మనం యాక్సెస్ చేయగలం అనే దాని గురించి ఈ సెషన్లో ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. ఓకే. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఎఫ్టిపి. సో దీని ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకే, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో దీనికి పోర్ట్ నెంబర్ వచ్చేసరికి 2021. సో మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ రెండు పోర్ట్ నెంబర్లు ఎందుకు ఉన్నాయి? సో దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మనకి 2021 ఎందుకు ఉన్నాయి అంటే సింపుల్ గా 20 వచ్చేసరికి ఫైల్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి, 21 వచ్చేసరికి కమాండ్ చేసి కమ్యూనికేట్ చేయడానికి. ఓకే, అర్థమైందా? సో మనం ఎప్పుడైతే ఒక ఎఫ్టిపి ప్రోటోకాల్ యూజ్ చేస్తున్నామంటే రెండు పోర్ట్స్ ఒకేసారి మనకి కనెక్షన్ గురించి కావాలంటుంది. సో ఎలా, ఒక ఎఫ్టిపి యూజెస్ మనం ఎప్పుడైతే చేస్తున్నామో ఫైల్ ట్రాన్స్ఫర్ చేసే ముందు ఫస్ట్ మనకి 21 పోర్ట్ ఏం చేస్తుంది అంటే కమాండ్ చేస్తుంది. కమ్యూనికేట్ చేయాలంటే ఫస్ట్ మనకి రిక్వైర్డ్ ఆథరైజ్డ్ పర్మిషన్ ఉందా లేదా. సో అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ కమాండ్ కమ్యూనికేట్ చేసేటప్పుడు అథెంటికేషన్ అనేది చెక్ చేసుకుంటుంది. సో జనరల్ గా ప్రతి ఎఫ్టిపి సర్వర్కి వచ్చేసరికి యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఉంటాయి. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎవరైతే యూజ్ చేసి యాక్సెస్ చేస్తారో సో ఫస్ట్ వీళ్ళని అథెంటికేట్ చేసుకుంటుంది. అథెంటికేట్ చేసిన తర్వాత ఎఫ్టిపి సర్వర్ ఏదందో ఆ సర్వర్ కి త్రూ 20 అనే పోర్ట్ నెంబర్ యూజ్ చేసి ఫైల్ ట్రాన్స్ఫర్ కి అలౌ ఇస్తుంది. సో ఇక్కడ ఏంటి, 2021 యూజ్ చేయాలంటే ఫస్ట్ మన ఆ రూల్స్ ఏంటి, కమాండ్ చేస్తుంది. కమ్యూనికేట్ చేయాలంటే ఫస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకో, దాని తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎవరైతే అడ్మిన్ అయి ఉండొచ్చు, యూజర్ అయి ఉండొచ్చు, ఎంప్లాయ్ అయి ఉండొచ్చు ఒక కంపెనీలో, సో వీళ్ళందరూ ఒకే కంపెనీ రిలేటెడ్, వీళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయా ఇది యాక్సెస్ చేయడానికి. సో ఇలాంటి రూల్స్ అన్ని చెక్ చేసుకుని ఏం చేస్తుంది, 20 పోర్ట్ కి కమ్యూనికేట్ చేస్తుంది. ఇట్లా మన ఎస్టిమేట్ యూజర్ వచ్చారు, సో నువ్వు ఫైల్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని ఒక కమ్యూనికేట్ చేయడం జరుగుద్ది. సో నౌ ఇప్పుడు మనం కొంచెం ముందుకెళ్తే ఎప్పుడైతే ఒక ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది మనం 2 ways లో మనం చూడొచ్చండి ఇక్కడ. సో ఇక్కడ ఈ పిక్చర్ ఏదైతే నేను మీకు చూపిస్తున్నానో, సో కొంచెం జూమ్ చేస్తున్నాను చూడండి. సో ఈ పిక్చర్ ఏదైతే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నానో, మనం ఏదైనా ఒక వెబ్సైట్ ని తీసుకుంటున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ google.com ఉందండి, ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో ఏదైనా ఒక వెబ్సైట్ ముందు డాట్ పెట్టి ఎఫ్టిపి పెడితే ఎఫ్టిపి సర్వర్ కి రిలేట్ అవుద్ది. లేదు హెచ్టిటిపి కానీ హెచ్టిటిపిఎస్ పెట్టి గూగుల్ కి రీడైరెక్ట్ అయితే సో ఆ ప్రోటోకాల్ యూజ్ అయ్యి ఆ వెబ్సైట్ కి రీడైరెక్ట్ అవుతుంది. హెచ్టిటిపి ఏంటి, వెబ్సైట్ లో ఉన్న కంటెంట్ తేవడం. ఎఫ్టిపి పని ఏంటి, ఫైల్స్ ని చూపించడం. సో ఇక్కడ ఎలా అయితే మనం example.com అనే ఒక వెబ్సైట్, సారీ example.com అనే ఒక వెబ్సైట్ కి మనం ఫైల్ ట్రాన్స్ఫర్ ని చూడాలనుకుంటే
ఎఫ్టిపి డాట్ పెట్టి ఎఫ్టిపి పెట్టాము ఇక్కడ, జాగ్రత్తగా గమనించండి. సో పెట్టేటప్పుడు మన అథెంటికేషన్ చెక్ చేసుకుని అక్కడ మనకి ఏమడిగింది, ఐడి పాస్వర్డ్ అడిగింది. ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత అన్ని చెక్ చేసుకున్న తర్వాత పోర్ట్ 20కి ఇట్లా చెప్పింది. సో నువ్వు ఇది మన లెజిటిమేట్ యూజర్, నువ్వు ఫైల్స్ చూపించవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇవ్వచ్చు అని అంటది. సో అప్పుడు ఏంది, అక్కడ ఉన్న ఫోల్డర్స్ కానీ ఫైల్స్ కానీ ఏ ఉన్నా సరే ఆ ఫైల్స్ అన్ని ఇక్కడ చూపించడం జరుగుద్ది. సో జనరల్ గా ఇది ఓల్డ్ మెథడ్. సో ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఏ వెబ్సైట్ కైనా సరే ఎఫ్టిపి డాట్ అంతెందుకు, మన వెబ్సైట్ blackhatcommando.com ఉంది, దానికి ముందు ftp.blackhatcommando.com పెట్టండి, మీకు రిజల్ట్స్ రావు. ఎందుకు అంటే నేను ఎఫ్టిపి ప్రోటోకాల్ గ్లోబల్ గా అంటే ఎవ్వరికి కూడా, నాకు తప్ప ఇంటర్నల్ గా నేను ఎప్పుడైతే వెబ్సైట్ రిలేటెడ్ డేటా ఓపెన్ చేస్తానో అప్పుడు తప్ప ఇంకెవ్వరికి ఓపెన్ అవ్వకుండా నేను క్లోజ్ చేసి బయటికి ఎనేబుల్ చేయలేదు. సో పబ్లిక్ గా ఎనేబుల్ చేయలేదు, కానీ ప్రైవేట్ గా ఎనేబుల్ చేసి పెట్టుకున్నాను నాకు మాత్రమే. ఓకే. సో ఇప్పుడు నేను పబ్లిక్ గా ఎనేబుల్ చేయలేదు, బట్ నాకు యాక్సెస్ కావాలి, స్టిల్ హ్యాకర్ పర్స్పెక్టివ్ యాక్సెస్ కావాలంటే చాలా రేర్ గా యూజ్ చేసేది ఒక అప్లికేషన్ ఉందండి. సో ఎఫ్టిపి క్లయింట్. సో దీన్ని ఫైల్ జిల్లా అనే ఒక అప్లికేషన్ ఉంది. ఫైల్ జిల్లా అనే అప్లికేషన్ యూజ్ చేసి మనం ఆ వెబ్సైట్ ఎఫ్టిపి సర్వర్ ఏంటి, ఆ సర్వర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏంటి, సో ఏ పోర్ట్ కి మీరు కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు, సో కనెక్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ సైట్స్ వస్తాయి. ఒకటి ఇక్కడ రిమోట్ సైట్ ఉంది కదా, ఏదైతే వెబ్సైట్ మీరు ఇస్తున్నారో ఆ వెబ్సైట్ డేటా వస్తుంది. ఇక్కడ లోకల్ సైట్ అని చూపిస్తుంది కదా, ఇది మీ కంప్యూటర్లో ఉన్న ఫైల్స్. సో మీ కంప్యూటర్ ఫైల్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే. ఇక్కడ సర్వర్ ఫైల్స్ ఉంటాయి. సో అటు నుండి ఇటు ఫైల్స్ మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఇటు నుండి ఇటు మీరు ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అర్థమైందా? సో ఇట్లా 2 వేస్ లో మనం ఎఫ్టిపి క్లయింట్ కి ఆ, మనం డేటా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నా. సో కొంచెం ఫార్వర్డ్ అయిదాం. సో ఒక ఎఫ్టిపి పోర్ట్ కి కనెక్ట్ అయ్యేటప్పుడు అసలు ఎలా జరుగుద్ది అనేది ఇక్కడ మనం చూద్దాం. సో లాస్ట్ క్లాస్ లో అసలు ఒక పోర్టు ఒక డేటాని ఫిట్ చేసేటప్పుడు కానీ ఒక కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఎలా కమ్యూనికేట్ చేస్తుందని మీకు జనరల్ ఎగ్జాంపుల్ చెప్పా. ఓకేనా? సో ఎఫ్టిపి క్లయింట్, ఫర్ ఎగ్జాంపుల్ మీది మీ ఎఫ్టిపి క్లయింట్ అనుకోండి, మీరే అనుకోండి. సో మీరు ఒక ఎఫ్టిపి సర్వర్ కి రీచ్ అవ్వాలంటే మీ దగ్గర ఒక ర్యాండమ్ పోర్ట్ జనరేట్ అవుద్ది. దీన్నే మనం డైనమిక్ పోర్ట్ అని నిన్న డిస్కస్ చేసుకున్నాం, అంటే లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్న తర్వాత సో మనకు కావాల్సిన డేటా లైక్ ఐపి మనదేంటి, సో ఆ పోర్ట్ నెంబరు, ఈ రెండు దీనికి పంపిస్తే ఇది ఇక్కడ చెక్ చేసుకొని మనకి రిటర్న్ లో ఆ పోర్ట్ డీటెయిల్స్ ద్వారా, సో ఆ ర్యాండమ్ పోర్ట్ మనకి ఏదైతే ఉందో ఆ పోర్ట్ లోకే మళ్ళీ, ఇది కూడా ఒక డైనమిక్ పోర్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకుందాం డైనమిక్ పోర్ట్ 4952 తీసుకున్నాం, అదే పోర్ట్ కి రిటర్న్ 4952కే ఆ డేటా రిటర్న్ ఈ ఎఫ్టిపి సర్వర్ ఏదైతే ఉందో అది రిటర్న్ మళ్ళీ మనకి మన కంప్యూటర్ లోకి ఏదైతే ఉందో ఎఫ్టిపి క్లయింట్ దానికి పంపిస్తుంది. సో ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఓకే. సో ఇప్పుడు మనం టెల్నెట్ అనే ప్రోటోకాల్ గురించి తెలుసుకుందాం. సో టెల్నెట్ అనే ప్రోటోకాల్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే టెలి టైప్ నెట్వర్క్. సో ఈ టిఈఎల్ అనేది టెల్, నెట్వర్క్ లో నెట్ తీసుకొచ్చి టెలిటైప్ నెట్వర్క్ గా మార్చారు. సో ఈ ఒక్క ప్రోటోకాల్ పోర్ట్ నెంబర్ వచ్చేసరికి 23. ఓకే. సో ఇందులో స్పెషల్ ఏంటి, సో ఈ పోర్ట్ మరి ఈ ప్రోటోకాల్ మనం ఎందుకు వాడాలి? ఓకే. టెల్నెట్ అనేది ప్రోటోకాల్.
దానికి యూజ్ చేసే నంబర్ ఇది పోర్ట్. ఓకే, డన్. ఓకే, వెరీ గుడ్. సో నా దగ్గర ఒక కంప్యూటర్ ఉంది. సో ఈ కంప్యూటర్ని నేను విండోస్ అనుకుంటా. సో ఐ వాంటెడ్ టు కనెక్ట్ ఎనీ సర్వర్. ఓకే, ఇది లోకల్ సర్వర్ అవ్వచ్చు, ఎక్స్టర్నల్ సర్వర్ అవ్వచ్చు. సో ఈ సర్వర్ వచ్చేసి లైనెక్స్ అయి ఉండొచ్చు, విండోస్ అయి ఉండొచ్చు. ఓకే, సో బేసికల్ గా నేను ఎప్పుడైతే ఈ విండోస్ సిస్టమ్ నుంచి ఈ సర్వర్ కి కనెక్ట్ అయ్యి దీన్ని ఇక్కడ నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం అంటే సింపుల్ గా ఇక్కడ నేను సపోజ్ నేను ఇక్కడ ఇండియాలో ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్, ఇది యుఎస్ లో ఉంది. సో ఈ సర్వర్ నేను ఇండియాలో కూర్చొని ఆపరేట్ చేయాలి. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్ వచ్చేసరికి నేను టెల్నెట్ అనే ప్రోటోకాల్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. సో ఇందులో అడ్వాంటేజ్ ఏంటి అంటే సింపుల్ గా మనం ఇందులో నో జియుఐ, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఉండదు. ఓన్లీ కమాండ్ ప్రాంప్ట్. సో మీరు ఏది ఇందులో ఏ ఆపరేషన్, ఒక ఫైల్ క్రియేట్ చేయాలన్నా, ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలన్నా, ఓకే, ఫైల్ కానీ ఫోల్డర్ కానీ క్రియేట్ చేయాలన్నా, మోడిఫై చేయాలన్నా, ఎడిట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, సో ఏది చేయాలన్నా, ఒక ప్రోగ్రామ్ని రన్ చేయాలన్నా, లేదంటే ఒక సర్వీస్ని స్టార్ట్ ఆర్ స్టాప్, సో ఏదైనా ఒక సర్వీస్ని స్టార్ట్ ఆర్ స్టాప్ చేయాలన్నా మనం సింపుల్గా కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేసి చేయొచ్చు. ఓకే, సో దీనికి ఎలా కనెక్ట్ అవుతారు? సో ఆ యొక్క ఐపీని ఇందులో కమాండ్ ప్రాంప్ట్కి వచ్చి, సో సో ఒక సింపుల్ గా కమాండ్ రాసిన చూడండి. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ లో ఓపెన్ చేశాక టెన్లెట్ ఏదర్ ఐపీ 197.11.0.1 ఆర్ 1, సో ఇలా ఇచ్చామనుకోండి. సో ఆ పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చాక ఇట్లా మీకు ఆ సర్వర్ ఇనిషియేషన్ అవుతుంది. సో సర్వర్లో ఒక రూట్ కానీ డిఫాల్ట్గా ఉన్న యూజర్ కానీ అక్కడ కన్సోల్ మీకు ఓపెన్ కావడం జరుగుద్ది. సో అప్పుడు మీరు ఏం చేస్తారు? ఓన్లీ సిఎండి ద్వారా చేస్తున్నారు కాబట్టి ఫైల్ క్రియేట్ చేయొచ్చు, రన్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు, స్టార్ట్ చేయొచ్చు, ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు, ఒక అప్లికేషన్ తయారు చేయొచ్చు. సో అందులో మోస్ట్ ఆఫ్ ది ఆపరేషన్స్ మీరు పెర్ఫామ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి ఈ టెల్నెట్ అనేది సింపుల్ గా ఈ టెలిటైప్ నెట్వర్క్ అనేది ఏదైతే ఉందో ఎప్పుడైతే మనం అందులో ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఓవర్ ద ఇంటర్నెట్ మనం కమాండ్స్ పంపించిన, ఇందులో నుంచి అందులోకి డేటా ఏదైనా పెట్టిన, ఏదైనా డేటా పాస్వర్డ్స్ కానీ ఇట్లా ఏమైనా షేర్ చేసేటప్పుడు ఓవర్ ద ఇంటర్నెట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంప్యూటర్ నుండి త్రూ ఇంటర్నెట్ ద్వారా మనం ఈ సర్వర్ కనెక్ట్ అవుతున్నాం కదా, సో త్రూ ఇంటర్నెట్. ఓకే, సో అప్పుడు ఈ యొక్క డేటా ఏదైతే ఉందో ఈ డేటా నాన్ ఎన్క్రిప్టెడ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ లో ఎక్కడో దగ్గర ఒక హ్యాకర్ కూర్చున్నాడండి. సో ఇది మీరు ఇది మీ ఆర్గనైజేషన్ సర్వర్, ఇది హ్యాకర్. సో ఈ హ్యాకర్ ఇంటర్నెట్ లో కూర్చొని సర్ఫింగ్ చేస్తున్నప్పుడు మీ టెలిటైప్ నెట్వర్క్ అడ్రస్ ద్వారా నెట్వర్క్ స్నిఫింగ్ ఎప్పుడైతే చేస్తే మీరు యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇలాంటివి ఎప్పుడైతే షేర్ చేస్తారో ఓవర్ ద ఇంటర్నెట్, సో ఇక్కడ ఈ పాయింట్ లో హ్యాకర్ అనేవాడు ఏం చేస్తాడు? ఆ స్నిఫింగ్ చేసేటప్పుడు యూజర్ ఐడి, పాస్వర్డ్స్ స్టీల్ చేయడం జరుగుద్ది. సో ఇట్లా స్టీల్ చేసేటప్పుడు మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో ఉండదు. సో నాన్ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్. ఎన్క్రిప్టెడ్, నాన్ ఎన్క్రిప్టెడ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఐడి టెస్ట్ ఉంది అనుకోండి, యూజర్ నేమ్, పాస్వర్డ్ వచ్చేసరికి test@123 ఉందనుకోండి. సో ఇది ఎలా యాస్టీస్ గా మీరు కొడుతున్నారో సర్వర్ దగ్గర కూడా యాస్టీస్ ఇలా రీచ్ అయితే నాన్ ఎన్క్రిప్టెడ్.
ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ మీరు టెస్ట్ ఇచ్చినప్పుడు 12AB $C ఇలా వెళ్ళింది అనుకోండి, పాస్వర్డ్ వచ్చేసరికి సమ్ FAB.$12 ఇట్లా వెళ్ళింది అనుకోండి, ఇది ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్. అంటే ఈ ఐడి పాస్వర్డ్ వచ్చేసరికి ఎన్క్రిప్ట్ అయిపోయి సర్వర్ దగ్గరికి వెళ్ళి డీక్రిప్ట్ అవుతాయి. సో అంటే నెట్వర్క్ లో ఎవరైనా స్నిఫ్ చేస్తున్నారంటే వాళ్ళకి ఐడి పాస్వర్డ్స్ వచ్చేసరికి రివీల్ అవ్వవు. ఓకేనా? సో ఇలాంటప్పుడు మనం జనరల్ గా ఈ మోస్ట్ ఆఫ్ ది టైం ఈ ప్రోటోకాల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇంటర్నల్ నెట్వర్క్ లో ఉండేటప్పుడు. ఓకే. సో ఆర్గనైజేషన్స్ లో దీన్ని ఎప్పుడైతే రికమెండ్ చేస్తారంటే ఇంటర్నల్ నెట్వర్క్ లో ఉండి ఒక సర్వర్ కి కనెక్ట్ అవ్వాలనుకుంటే దీన్ని యూజ్ చేస్తారు. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ దీన్ని పబ్లిక్ గా యూజ్ చేయరు. ఓకే. సో ఇలా టెలిటైప్ నెట్వర్క్ ని మనం వాడతాం. ఓకే. మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇంకొక ప్రోటోకాల్ గురించి తెలుసుకుందాం. దాని ప్రోటోకాల్ పేరు వచ్చేసరికి SSH, అంటే సెక్యూర్ షెల్. ఓకే. సెక్యూర్ లో ఎస్, షెల్ లో SH, ఈ మూడింటిని కలిపి షార్ట్ ఫామ్ గా SSH ప్రోటోకాల్ అని అంటారు. దీని పోర్ట్ నెంబర్ వచ్చేసరికి 22. సో ఇది ప్రోటోకాల్, ఇది పోర్ట్ నెంబర్. ఓకే. సో ఇది ఎప్పుడు వాడతాం? సో మనం ముందు టెల్నెట్ గురించి తెలుసుకున్నాం కదా. సో టెల్నెట్ ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్ కి లేదా ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్ కి కనెక్ట్ అయ్యేటప్పుడు మనం వాడేది టెల్నెట్ నెట్వర్క్ అని మాట్లాడుకున్నాం. అయితే ఇందులో డ్రాబ్యాక్ ఏంటంటే ఇందులో ఏ ట్రాఫిక్ మనం పంపించినా సరే ఎన్క్రిప్టెడ్ ఉండదు, అంటే నాన్ ఎన్క్రిప్టెడ్. సో అండ్ ఇది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆర్గనైజేషన్ లో లోకల్ గా యూజ్ చేస్తారు, లోకల్ యూస్. సో ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఈ సెక్యూర్ షెల్ కానీ లేదంటే టెల్నెట్ కానీ మనం ఎలా కనెక్ట్ అవ్వచ్చు, ఏ సర్వర్స్ నుంచి ఏ సర్వర్స్, ఏ కంప్యూటర్ నుంచి ఏ కంప్యూటర్ కి కనెక్ట్ అవ్వచ్చు. సో మన దగ్గర విండోస్ ఉందనుకోండి. సో నా సిస్టమ్ ప్రెసెంట్ విండోస్. సో నేను విండోస్ నుంచి లైనక్స్ కనెక్ట్ అవ్వచ్చు. సో నా దగ్గర లైనక్స్ ఉంది. సో నేను లైనక్స్ నుండి విండోస్ కూడా కనెక్ట్ అవ్వచ్చు, వైస్ వర్సా. సో నా దగ్గర మ్యాక్ బుక్ ఉంది. సో మ్యాక్ నుండి నేను విండోస్, లైనక్స్, లేదు నా దగ్గర లైనక్స్ ఉంది, లైనక్స్ నుంచి నేను మ్యాక్ కనెక్ట్ అవ్వచ్చు. నా దగ్గర విండోస్ ఉంది, నేను విండోస్ నుంచి మ్యాక్ కనెక్ట్ అవ్వచ్చు. సో ఇలా వైస్ వర్సా. ఇది ఎలా అప్లికేబుల్ అవుతుందంటే బోత్ టెలినెట్ టెలిటైప్ నెట్వర్క్ కి, ఓకే, ఇంకా సెక్యూర్ షెల్ కి. సో ఈ రెండిటికి వర్తిస్తుంది. సో ఇన్ జనరల్ గా మనం లాస్ట్ టైం ఏదైతే మన టెలిటైప్ నెట్వర్క్ గురించి తెలుసుకున్నామో ప్రాసెస్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. టెలిటైప్ నెట్వర్క్, SSH, ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే ప్రాసెస్ సేమే. ఒక సర్వర్ నుంచి ఒక సర్వర్ కానీ ఒక కంప్యూటర్ నుంచి ఒక సర్వర్ కానీ ఒక సర్వర్ నుంచి ఒక కంప్యూటర్ కానీ ప్రాసెస్ సేమే. కాకపోతే పోర్ట్ నెంబర్ డిఫరెంట్. అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఇందులో మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి టెలిటైప్ వచ్చేసరికి ఎన్క్రిప్షన్ ఉండదు. డేటా ట్రాన్స్ఫర్ కానీ ఏదైనా మనం టైప్ చేసి ఇచ్చేటప్పుడు ఓవర్ ద ఇంటర్నెట్ నాన్ ఎన్క్రిప్టెడ్. ఈ సెక్యూర్ షెల్ అనేది ఎన్క్రిప్టెడ్. ఓకే. సో అంతకు మించి ఇంకా డిఫరెన్స్ ఏం లేదండి. సో మీరు
ఎక్కడైనా సరే, ఎక్కడ నుండి లోకల్ కానీ, నాన్ లోకల్ కానీ, గ్లోబల్ కానీ ఎక్కడున్నా సరే, ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ కానీ, ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్ కానీ, ఒక కంప్యూటర్ నుంచి సర్వర్ కానీ, ఏదైనా మీరు కనెక్ట్ చేసి ఆపరేట్ చేసేటప్పుడు మీరు నాన్ ఎన్క్రిప్టెడ్ వేలో వెళ్దాం అనుకుంటే టెలిటైప్ యూజ్ చేయొచ్చు. ఎన్క్రిప్టెడ్ వేలో వెళ్దాము, సేఫ్ అండ్ సెక్యూర్ గా, డేటా ఏ హ్యాకర్ కి దొరకకుండా అనే వేలో వెళ్తే ఎస్ఎస్హెచ్ యూజ్ చేస్తారు. సేమ్ టెలిటైప్ లో మనం డిస్కస్ చేసుకున్నట్టే ఎస్ఎస్హెచ్ కూడా సిఎండి యూజ్ చేసే వాడతాం. సో లైక్ ఫైల్స్ కానీ, ఫోల్డర్స్ కానీ, సో CRUD ఆపరేషన్స్ క్రియేట్, రీడ్, డిలీట్, అప్డేట్, ఈ CRUD ఆపరేషన్స్ అన్ని మనం చేయొచ్చు. ఓకే. అండ్ ఆల్సో వీ కెన్ రన్ రన్ ఎనీ అప్లికేషన్స్, స్టార్ట్ ఆర్ స్టాప్. ఓకే. సో ఇలా చాలా మనం నార్మల్గా ఒక సిస్టమ్ జియుఐ యూజ్ చేసి, అంటే జియుఐ అనేది ఈ SSH కి టెల్నెట్గా ఉండదు. నార్మల్గా విండోస్ సిస్టమ్ చూసుకున్నాం అనుకోండి, డైరెక్ట్ మనం యూజర్ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది, సో మనం క్లిక్ చేస్తూ మనం వాడచ్చు. కానీ ఎప్పుడైతే మనం టెలిటైప్ నెట్వర్క్ కానీ SSH వాడుతున్నామంటే మనకి జస్ట్ సిఎండి యాక్సెస్ మాత్రమే వస్తుంది. ఈ సిఎండిని యూజ్ చేసి చేయొచ్చు. అయితే లాస్ట్ క్లాస్లో టెల్నెట్కి ఎలా కనెక్ట్ చేయాలో చెప్పుకున్నాం. అయితే ఈసారి SSHకి వచ్చేసరికి కమాండ్ ఎలా ఉంటుందంటే, మనం ఎప్పుడైతే టెర్మినల్లోకి వచ్చేసరికి SSH -u, ఇక్కడ యూజర్ నేమ్, ఓకే, -p, ఓకే, పాస్వర్డ్, ఇంకోటి హైఫన్, హైఫన్ లేకపోతే లైక్ పోర్ట్ నంబర్, అది ఐపీ అడ్రస్, సారీ, నాట్ పోర్ట్ నంబర్. సో ఇలా మనం కమాండ్ ఇచ్చి మనం దానికి కనెక్ట్ అవ్వచ్చు. సో ఇలా మనం ఒక SSH కానీ టెల్నెట్ కానీ మనం కనెక్ట్ అయ్యేటప్పుడు వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి, వాటిని ఎందుకు మనం కనెక్ట్ అవుతాం అనేది తెలుసుకోవడం జరిగింది. ఓకే. ఐ గెస్ మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో నౌ ఈ క్లాస్లో మనము SMTP, సో దీని ఫుల్ ఫామ్ వచ్చేసరికి సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకే. సో దీన్ని ఇంకో విధంగా ఏమని చెప్తామంటే, SMTPని సెండ్ మెయిల్ టు పీపుల్. ఇది నాట్ అండ్ జస్ట్ అన్ ఎబ్రివేషన్, యాక్రోనిమ్ లాగా మనం అంటాం. అయితే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది మీ ఇల్లు. సో మీరు ఒక ఇంట్లో ఉన్నారు. ఓకే. సో ఇది మీ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. ఓకే. సో మీ దగ్గరికి ఒక పోస్ట్ మ్యాన్ వచ్చాడు. ఒక పోస్ట్ మ్యాన్ ఒక వ్యాన్ తీసుకొని వచ్చాడు. ఓకే. సో ఆయన వచ్చి ఏం చేశాడు, మీ దగ్గర ఒక మెసేజ్ తీసుకొని ఆ మెసేజ్ని తిన్నగా మీ ఫ్రెండ్కి డెలివరీ చేశాడు. ఓకే. సో మీ దగ్గరకు వచ్చి ఈ మెసేజ్ని ఏదైతే తీసుకున్నాడో ఆ ఏ వేలో ఏ ప్రొసీజర్ వాడారు అనేదాన్ని సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటాం. దీని పోర్ట్ నెంబర్ వచ్చేసరికి 25. ఓకే. 25 అనే పోర్ట్లో యూజ్ చేస్తాం. ఓకేనా. అండ్ కొంచెం మూవ్ ఫార్వర్డ్ అయితే మనం ఒక రిప్రజెంటేషన్ చూద్దాం. ఓకే. సో ఇక్కడ నా దగ్గర ఒక కంప్యూటర్ ఉంది. సో నేను ఇందులో జీమెయిల్ కానీ, అవుట్లుక్ కానీ, ఇంకా నా కంపెనీ మెయిల్ కానీ ఏదైనా లాగిన్ అయ్యా. సో లాగిన్ అయ్యి ఒక మెయిల్, సో టూలో ఎవరికి, టామ్ అనే నా ఫ్రెండ్కి, CCలో ఎవరు కాదు, సబ్జెక్ట్లో హెల్లో దేర్,
హలో, ఐ జస్ట్ వాంటెడ్ టు సే హాయ్. ఇలా నా ఒక మెసేజ్ ఏదైతే ఉందో, టామ్ అని నా ఫ్రెండ్కి నేను పంపించేటప్పుడు సెండ్ కొడితే ఆ మెసేజ్ ఇక్కడ నుండి ఎస్ఎంటిపి సర్వర్కి వెళ్తుంది. ఓకేనా? సో ఎస్ఎంటిపి సర్వర్లు ఏం చూసుకుంటుంది, అసలు ఈ టామ్ ఎవరు, అసలు ఉన్నారా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటది. ఓకేనా? సో ఆ, ఈ సింపుల్గా ఇది వచ్చేసరికి మెయిల్ సర్వర్ అంటారు దీన్ని. సో ఇప్పుడు జనరల్ గా ప్రతి ఒక్కరు కూడా జీమెయిల్ వాడుతున్నారు. సో జీమెయిల్ వాడేటప్పుడు ఏంటి, మనకి ఒక మెయిల్ ఎలా పంపించాలో తెలుసు. సో అలానే ఫస్ట్ మనం మెయిల్ పంపించేటప్పుడు ఒక సర్వర్ రీచ్ అవుతుంది. అది ఏ మెయిల్ సర్వర్ అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే? సో అది గూగుల్ మెయిల్ సర్వరా, పోస్టింగర్ మెయిల్ సర్వరా, లేదంటే మీ కంపెనీ మెయిల్ సర్వరా, మైక్రోసాఫ్ట్ మెయిల్ సర్వరా అనే దాని గురించి మనం వాడే సర్వీస్ బట్టి మనకు తెలుస్తుంది. ఓకే? సో ఇప్పుడు మనం ఎప్పుడైతే పంపించామో, సో అప్పుడు ఇంకొక ప్రాసెస్ ఏంటంటే, అక్కడ మన ఫ్రెండ్కి రీచ్ అవ్వాలి కదా. సో ఇక్కడ నేను ఏదైతే ఒక మెయిల్ని సెండ్ చేశానో, ఇక్కడ నుండి నా మెయిల్ వచ్చేసరికి smtp.gmail.com. అంటే ఏంటి, నేను మెయిల్ జీమెయిల్ వాడుతున్నా కాబట్టి నా జీమెయిల్లోకి వచ్చింది. ఇది ఎవరు, సెండర్ అంటే నేను. సో నా ఫ్రెండ్కి ఎప్పుడైతే వస్తుందో, సో నా ఫ్రెండ్ ఒక నేను సపోజ్ నేను ఇక్కడ అవుట్లుక్ ఉన్నా అనుకోండి, అవుట్లుక్ నుంచి పంపించా జీమెయిల్కి. సో ఇది అవుట్లుక్ సర్వర్, ఇది జీమెయిల్ సర్వర్ అవుతుంది. లేదు రెండు జీమెయిల్ అనుకోండి, ఇలా ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్ పంపించి ఇక్కడ నుండి నా ఫ్రెండ్ ఎప్పుడైతే లాగిన్ అవుతారో, ఆయన ఇక్కడ లాగిన్ ఎప్పుడైతే చేసుకుంటారో ఆ ఎస్ఎంటిపి వచ్చేసరికి సర్వర్స్ త్రూ. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే దగ్గర ఉంటే సేమ్ సర్వర్ యూజ్ చేయొచ్చు, వేరే వేరే దగ్గర ఉంటే సర్వర్ మారుతూ ఉంటది. సో ఇట్లా రిసిపియంట్స్ కి ఒక మెయిల్ సర్వర్ ఉంటుంది. సో ఎప్పుడైతే లాగిన్ యాక్టివిటీ మా ఫ్రెండ్ చేస్తారో, అప్పుడు ఆ మెయిల్ అనేది వెబ్ లో కానీ ఆయన పోర్టల్లో కానీ పాప్ ఆర్ ఐ మ్యాప్ అనే టూ ప్రోటోకాల్స్ ఇంకా ఉన్నాయి. వాటిని ఇంకా ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. సో ఆ రెండింటిని యూజ్ చేసి ఆయన డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది సింపుల్ గా ఒక మెయిల్ పంపించే పద్ధతి. నేను ఒక మెయిల్ ప్రిపేర్ చేసి ఆ, నేను ఏ సర్వీస్ వాడుతానో ఆ సర్వీస్ వాళ్ళకి పంపించి, సో ఆ సర్వీస్ నుంచి వేరే సర్వీస్ కి రీడైరెక్ట్ చేయించవచ్చు. సో అక్కడి నుంచి ఆయన డౌన్లోడ్ చేసుకోవడానికి పాప ఐమాప్ వాడుకోవడం జరుగుతుంది. సో ఇలా ఒక సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. దాని పోర్ట్ నెంబర్ వచ్చేసరికి 25. మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే? సో ఇప్పుడు మనం ఇంకొక ప్రోటోకాల్ గురించి తెలుసుకుందాం. అదేంటి, డిఎన్ఎస్. డిఎన్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటి, డొమైన్ నేమ్ సిస్టమ్. అసలు డొమైన్ నేమ్ సిస్టమ్ అంటే ఏంటి, సో ఇది ఎక్కడ వాడతారు. సో దీని పోర్ట్ నెంబర్ వచ్చేసరికి 53. ఓకే? సో మనం డైలీ లైఫ్ ఎగ్జాంపుల్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఫోన్ బుక్ ఐడియా ఉంది కదా. సో ఫోన్ బుక్ నే మనం ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలో కాంటాక్ట్స్ అని వాడుతున్నాం. ఓకే? సో ఫర్ ఎగ్జాంపుల్, ఇది నా నెంబర్ ఉంది అనుకోండి. సో ఈ నంబర్కి నేను బ్లాక్ హ్యాట్ కమాండో లేదా నాకు నచ్చిన పేరు ఏదో ఒకటి సేవ్ చేసుకుంటా. ఓకే? సో ఇట్లా 10 డిజిట్ నంబర్, ఏ మొబైల్ నంబర్ అయినా సరే, ఆ, సో ఇట్లా డాడీ, మమ్మీ, ఇట్లా నా కాంటాక్ట్స్ అన్ని నేను నెంబర్స్ ని ఒక నేమ్ తో డినోట్ చేసుకుంటున్నా లేదా. ఎస్ ఆర్ నో? సో ఇట్లా ప్రతి ఒక్క మొబైల్ నంబర్ని నేను ఈ గుర్తు పెట్టుకోకుండా ఒక నెంబర్ని నేను సేవ్ చేసుకుంటూ ఆ నెంబర్కి డాడీ అని, మమ్మీ అని, ఫ్రెండ్ అని, బ్లాక్ హెడ్ కమాండో అని, సిస్టర్ అని, ఆ, బావా అని, ఇలా పిన్ని అని, ఇలా చాలా మనకు కావాల్సిన చుట్టాలు అందరి పేర్లు అట్లా మనం సేవ్ చేసి పెట్టుకుంటాం. అవునా కాదా? సో మన హ్యూమన్ బ్రెయిన్ వచ్చేసరికి నంబర్స్ ని ఎక్కువగా
గుర్తుపెట్టుకోలేం. దాని ప్లేస్లో నేమ్స్ని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇలా ఒక ఇష్యూని ఐడెంటిఫై చేసిన నెట్వర్క్ ఇంజనీర్స్ ఏం చేశారు అంటే, సో నెట్వర్క్ ఇంజనీర్స్ వాళ్ళ ఒక సొల్యూషన్ ఆలోచించారు. ఓకే, ఏంటి, మనం వెబ్సైట్కి ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్కి రీచ్ అవ్వాలంటే ఐపి అడ్రస్ కావాలి. ఓకే, ఎప్పుడు, లాంగ్ బ్యాక్, ఇప్పుడు కాదు. డిఎన్ఎస్ అనేది రాకముందు ఒక వెబ్సైట్కి మనం ఓపెన్ చేయాలి అంటే మనకి ఐపి ఉండాల్సి వచ్చేది. ఈ నెట్వర్క్ ఇంజనీర్స్ ఇలా ప్రతి ఒక్క వెబ్సైట్ని, దెర్ ఆర్ మిలియన్స్ బిలియన్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఈ వెబ్సైట్స్ అన్ని ఐపీ అడ్రస్ మనం గుర్తుపెట్టుకోలేం కదా. అయితే నెట్వర్క్ ఇంజనీర్స్ వీళ్ళు ఏం చేశారంటే, వెబ్సైట్కి రీచ్ అవ్వాలంటే ఫస్ట్ మీ దగ్గర కావాల్సింది ఏంటి అంటే, యూజర్కి డొమైన్ నేమ్ సిస్టమ్, ఒక డొమైన్. సో యూజర్ మీరున్నారు, సో ఇక్కడ మీరున్నారు. మీరు ఎప్పుడైతే గూగుల్లో క్రోమ్ బ్రౌజర్లో ఏదైనా బ్రౌజర్లో facebook.com అని టైప్ చేస్తే ఇది డిఎన్ఎస్ సర్వర్కి వెళ్ళుద్ది. ఓకే, మీ ఐఎస్పి రిజాల్వర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుండి ఇది డిఎన్ఎస్కి వెళ్తుంది. ఓకే, ఈ డిఎన్ఎస్ ఐపీ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. కన్వర్ట్ చేసుకొని ఆ వెబ్సైట్కి వెళ్తుంది. సో ఆ వెబ్సైట్కి వెళ్ళి అక్కడి నుంచి మీకు డేటాని ఫెచ్ చేసి డైరెక్ట్గా మీ యొక్క సిస్టమ్ కానీ మొబైల్ కానీ పంపిస్తుంది. అయితే ఇది ఎలా స్టోర్ చేసుకుంటుంది, ఇది ఎలా సాధ్యం అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ facebook.com, amazon.in, ఓకే, netflix.com, ఓకే, flipkart.com. సో ఇలా ఒక టేబుల్ ఉంటుంది అనమాట డిఎన్ఎస్ వాళ్ళ దగ్గర. సో ఫేస్బుక్ ఒక ఐపీ అడ్రస్ ఇస్తారు. ఏం ఐపీ అడ్రస్, 172.168.11.02 లేదా 62, ఓకే, 02. అమెజాన్కి ఏంటి ఇచ్చారు, 91.118.1112.11. సో ఇలా ఒక ఐపీ అడ్రస్ ఇచ్చారు. సో ఇట్లా నెట్ఫ్లిక్స్కి ఏమి ఇచ్చారు, 71.86 ఆర్ 68, 71.68, ఇట్లా ఒక ఐపీ అడ్రస్ ఇచ్చారు. ఫ్లిప్కార్ట్కి ఏమి ఇచ్చారు, 11.12.13.14, ఇట్లా ర్యాండమ్ ఐపీ అడ్రస్, డొమైన్ నేమ్, ఇది వచ్చేసరికి ఐపీ. సో ఇలా ప్రతి ఒక్క డొమైన్ కి ఇలా ఐపీ అడ్రస్ మ్యాప్ చేసుకోవడం ఈ టేబుల్లో జరిగింది. సో మీరు ఎప్పుడైతే గూగుల్లో ఒక డొమైన్ సెర్చ్ చేస్తారో, సెర్చ్ చేసినప్పుడు డిఎన్ఎస్ ఏం చేస్తుందంటే, ఆ, ఈ డొమైన్ ఫేస్బుక్ వచ్చిందా, ఆ ఫేస్బుక్ ఐపీ ఏముంది, 170.168.11.62 ఉంది. సో తిన్నగా ఆ సర్వర్కి వెళ్ళు, ఆ పబ్లిక్ సర్వర్కి వెళ్ళి ఆ డేటాని ఈ పర్టికులర్ యూజర్కి రీడైరెక్ట్ చేయి. సో ఇలా రీడైరెక్ట్ చేయడం వల్ల మనకి వెబ్సైట్స్ డిఎన్ఎస్ పోర్ట్ ఆర్ డిఎన్ఎస్ పోర్ట్ 53 నుండి డిఎన్ఎస్ ప్రోటోకాల్ అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా వర్క్ అవ్వడం వల్ల మనకి హ్యూమన్ బెయిన్ స్ట్రెస్ అవ్వడం పెద్దగా ఉండదు. సింపుల్గా మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, ఫోన్ బుక్, మన ప్రతి ఒక్క ఒక 100 మెంబర్స్ ఉన్నారండి, 100 మెంబర్స్ యొక్క నెంబర్స్ మనం గుర్తుపెట్టుకోలేం కదా. సో అందుకే మనకి ఫోన్ బుక్ లో ఆ నెంబర్ కి పర్టికులర్ గా ఒక నేమ్ ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఎప్పుడైనా ఒక నెంబర్ సెర్చ్ చేసుకుంటున్నాం అంటే మన మొబైల్లో మమ్మీ కానీ డాడీ కానీ ఫ్రెండ్ కానీ ఆ నేమ్ ఇచ్చి సెర్చ్ చేసుకుంటాం, కానీ ఎప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చి మనం సెర్చ్ చేసుకోం. అర్థమైందా? సో అలా ఒక ఇష్యూని రిజాల్వ్ చేయడానికి ఇక్కడ మనకి నెట్వర్క్ ఇంజనీర్స్ తీసుకొచ్చిన కాన్సెప్టే డిఎన్ఎస్. ఆ డిఎన్ఎస్ ఏ పోర్ట్ నెంబర్ మీద వర్క్ అవుతుందంటే
53. సో మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నా. ఓకే.